హాయ్ ఫ్రెండ్స్, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ నుంచి మనకు నోటిఫికేషన్ వచ్చిందనమాట. యూపీఎస్సీ సివిల్ రిజల్ట్స్ 2023 అనేది మనకు పర్సనాలిటీ టెస్ట్ యొక్క షెడ్యూల్‌ని రిలీజ్ చేసింది. యూపీఎస్సీ.gov.in వాళ్ళ నోటిఫికేషన్ ద్వారా వచ్చిందనమాట. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ అనేది మనకు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూస్ రౌండ్ అన్నీ కూడా జనవరి 2 అండ్ కంక్లూడ్ ఫిబ్రవరి 16 వరకు అయితే 2024 అయితే జరగనున్నాయని చెప్పింది. అంతేకాకుండా కిందకొస్తే మనకు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ అనేది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది డిసెంబర్ 19 నాడు అంటే ఈరోజు మనకు షెడ్యూల్ అనేది పర్సనాలిటీ టెస్ట్ షెడ్యూల్ అనేది మనకు ఇచ్చిందనమాట. అండ్ ఇంటర్వ్యూస్ సివిల్ సర్వీస్ మెయిన్ ఎగ్జామినేషన్ కూడా 2023లో ఉన్నాయి కదా. అయితే యాజ్ పర్ ద అఫీషియల్ షెడ్యూల్ ఏంటంటే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూ రౌండ్స్ అనేవి కూడా జనవరి 2 అండ్ 16 వరకు అయితే ఉంటుందన్నమాట. అదే రిపోర్టింగ్ టైం ఫర్ 4 నోన్ అనేది 9 AM to 1 PM వరకు అయితే ఉంటుంది. ఆఫ్టర్నూన్ సీజన్ అనమాట ఇది. అండ్ అంతేకాకుండా 1026 క్యాండిడేట్స్ అనేవాళ్ళు కూడా ఈ షెడ్యూల్‌లో రిలీజ్ అయ్యారనమాట. అంతేకాకుండా పీటీ షెడ్యూల్ ఫర్ ద రిమైనింగ్ క్యాండిడేట్స్ విల్ బి అప్‌లోడెడ్ లేటర్ అని చెప్పారు. అంటే తర్వాత అప్‌లోడ్ చేస్తామని చెప్పారనమాట. ఇది కూడా ఈ నోటిఫికేషన్ అయితే మనకు యూపీఎస్సీ.gov.in అంటే అఫీషియల్ వెబ్‌సైట్‌లో నుంచి వచ్చిందనమాట. ఇది అలా చెప్పేస్తలేదు. ఇది ఫేక్ అది కాదనమాట. మనకి ఇండియన్ ఎక్స్‌ప్రెస్ న్యూస్‌లో వచ్చింది కదా, జర్నలిజం ఆఫ్ కాలేజ్ అని. ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి మీరు. ఇక్కడ లెటర్ అనేది ఎవరు ఏం చేయక్కర్లేదు. సింపుల్‌గా సైట్స్ ఉంటాయన్నమాట. నేను సైట్ లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తానన్నమాట. డిస్క్రిప్షన్‌లో కాకపోతే మీరే చూడండి ఇక్కడ www.upsc.gov.in అని పోవచ్చు. లేకపోతే యూపీఎస్సీ ఆన్‌లైన్.ఇన్‌లో కూడా పోవచ్చనమాట. వాళ్ళకి నోటిఫై చేయాలన్నమాట మీరు సింపుల్‌గా రిక్వెస్ట్ చేసేసి. అంతేకాకుండా యూపీఎస్సీ మెయిన్ రిజల్ట్స్ అనేది డిసెంబర్ 8 నాడు ఇచ్చేసింది కదా. అప్పుడు మనకు సెప్టెంబర్ 15 నుంచి 24 వరకు అయితే మనకు ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. రిజల్ట్ అయితే 28 క్యాండిడేట్స్ అనేవి పెండింగ్ కోర్ట్స్ కేసెస్ ఉన్నాయన్నమాట. 28 మెంబర్స్ అనమాట. ఇంకా చాలా అంటే చాలా విషయాలు తెలుసుకుందాం అంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ప్రతి ఒక్క అప్డేట్స్‌ని మనం ఇస్తుంటాం అనమాట.